ఎథీస్ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో నేరస్తుల సంస్కరణ విషయంలో నాస్తిక కేంద్రం చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలని మనం వివరిస్తూ వస్తున్నాం. నాస్తిక కేంద్రం క్రిమినల్ రీహాబిలిటేషన్లో తన మార్కుంటూ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకుంది. మనం ఇంతకుముందు ఛానల్ ఏవైతే ఎపిసోడ్స్లో నేరస్తులు హేమలత లవణం గారికి ఎటువంటి లెటర్స్ రాశారు, ఏ రంగా వాళ్ళ స్పందన తెలియజేశారని మేము తెలియజేసాం. ఇవాళ మరికొన్ని ఉత్తరాలు చూద్దాం. ఎందుకంటే మనం పనిచేసుకుంటూ వెళ్ళడమే కాదు, వాళ్ళ వైపు నుంచి కూడా ఎలా ఉంది, వాళ్ళు ఎలాగ ఇన్వాల్వ్ అయ్యారు, ఏ రంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు నాస్తిక కేంద్రం నుంచి, అవన్నీ కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ రోజున ముందుగా ఈ కార్యక్రమాలు ఇట్టే దాంట్లో ఈ నేరస్తుల సంస్కరణ గురించి గోరా గారు అన్న మాటలు వివరించాలనుకుంటున్నాను. గోరా గారి మాటల్లో సంస్కరణ చెందుతానన్న నేరస్తులకి అందవలసింది ముందు ధైర్యం, ఆ తర్వాత గౌరవప్రదంగా పునరావాసం అందాలి. పునరావాసం అందించకుండా ఎన్ని మాటలు చెప్పినా ఫలితం ఉండదు, అది అక్షరాలేదు. అటువంటి విషయమే ఇక్కడ మనం తెలియజేస్తాం. ఏం చెప్పారు గోరా గారు? సంస్కరణ చెందుతారన్న నేరస్తులకి అందవలసింది ముందు ధైర్యం, ఆ తర్వాత గౌరవప్రదంగా పునరావాసం అందాలి. పునరావాసం అందించకుండా ఎన్ని మాటలు చెప్పినా ఫలితం ఉండదు. ఈ విషయంలో నెల్లూరు నుంచి జెండా వీధిలోని సయ్యద్ అన్వర్ బాషా, సన్ ఆఫ్ జాన్ సాహిబ్, ఆయన రాసినటువంటి ఉత్తరం ఈ మీకు వినిపిస్తున్నాను. అమ్మా, అయ్యా, 8 సంవత్సరాల కిందట హస్తలాగ విద్యతో నెల్లూరు జిల్లాలో నేను మేటివాడిని. అయితే అప్పట్లో జేబులు బాగా కొట్టేవాడినేమో, పోలీసులకు కూడా బాగా పాఠాలు పంచేవాడట. విరక్తి పుట్టి మానుకున్నా. వాళ్ళకేమో భాగాలు కావాలని బాధిస్తున్నారు. నేను జేబులు కొట్టడం లేకుండా, బుద్ధిరా బాబు, దేవుడా నేను పని చేయను అంటే బెత్తంతో నా వీపు చిట్ల బాతున్నారు. పట్టురారా, జేబులు కొట్టు, డబ్బులు తీసుకురారు, పోలీసులు కొడుతున్నారు. చూడండి ఎలా ఉన్నారు. ఈ బాధలు పడలేక పెయింటింగ్ పనిచేసి వాళ్ళకు తృణమో పణమో చెల్లిస్తూ కాలం గడుపుతున్నా. 109 కేసు అనగా జామీను కేసులకు మాత్రం ఇంకా నన్ను పోలీసులు వాడుకుంటూనే ఉన్నారు. 1979 నుండి శ్రీమతి హేమలత లవణం గారి పరిచయంతో ప్రభావితులై పోలీసుల బాధలు తప్పడం లేదు. నాకు ప్రభావితం అయినప్పుడు కూడా మరి చోటుపడం కేసులో హేమలత లవణం గారు చేసినప్పుడు కూడా నాకు ఈ బాధలు తప్పడం లేదు. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇట్లు సయ్యద్ అన్వర్ బాషా 17/6/1984లో రాసినట్టు ఉత్తరం. మరొక ఉత్తరం సెంట్రల్ జైల్ రాజమండ్రి నుంచి ఒక ఖైదీ రాసిన ఉత్తరం. గత 8 సంవత్సరాలుగా రాజమండ్రి జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న బైగాన్ భవానీరావు నమస్కరించి వ్రాసుకున్న మనవి ఏమనగా, ఆర్య, విడుదలైన ఖైదీల కుటుంబాల పునరావాస కమిటీ ఏర్పడినట్లు జూన్ 18వ తేదీ ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో చదివి చాలా సంతోషించి ఈ లేఖ రాస్తున్నాను. అంటే నాస్తిక ఏర్పాటు చేసినటువంటి ఏదైనా చదివారన్నమాట. నాది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకా శ్రీరామవరం పోలులో చేరిన రామారావు గూడెం. నాకు 4 పిల్లలు ఉన్నారు. నా భార్య చనిపోయింది. నా పిల్లలు వారి తాతగారి అధీనంలో ఉన్నారు. నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. నేను ఈ సంవత్సరం ఆఖరిలో విడుదల కావచ్చునని అంటున్నారు. అందువల్ల మా ఊరు రామారావు గూడెం గురమ్మ కుంట చెరువు లోతట్టు సుమారు 5 ఎకరాల బంజరు భూమి ఉంది. ఆయన ఎక్కడ ఉందో ఇంత కూడా చెప్పుకుంటున్నాడు. దీనిలో 25 సెంట్లు నా స్వాధీనంలోనే ఉంది. 5 ఎకరములు బంజరు భూమిని నా పేర పట్టా ఇప్పించి నాకు, నా పిల్లలకు పునరావాసం కల్పించగలరని ఆశిస్తున్నాను. నా మీద దయ ఉంచి పై భూమిని నాకు పట్టా చేయించి నాకు, నా పిల్లలకు పునరావాసం కల్పించితే మీ మేలు జన్మలకు మర్చిపోలేను. ఈ పని మీ వల్ల అవుతుందని ఎంతో ఆశతో ఈ ఉత్తరం రాస్తున్నాను. నేను విడుదలైన వెంటనే తమను కలుసుకొనగలను. అందులో కావలసిన ఏర్పాట్లు ఏమైనా అవసరం ఉంటే నాకు తెలపగలరని వేడుకుంటున్నాను. పూర్తి వివరాలతో
నాకు తెలియపరిస్తే కావాల్సిన సదుపాయం నేను విడుదలైన తర్వాత మిమ్మల్ని కలుసుకుని ఏర్పాటు చేసుకోగలను. తొందరలో వివరాలు తెలపగలని ఆశిస్తాను. ఇంతే సంగతులు. ఇటు నమస్కారములతో బి భవానీరావు, సెల్ నెంబర్ 855 సెంట్రల్ జైలు రాజమండ్రి. ఆయన యావదృష్టపడింది, బయటకు వచ్చి పునరావాసం కావాలని కోరుకున్నాను. ఆయన రాసిన ఉత్తరం అది. అలాగే నెల్లూరు జిల్లా జైలు నుంచి 11 జూన్ 1981లో రాసిన ఉత్తరం. గౌరవనీయుల తల్లిగారికి, మీ యొక్క కుమారుడు జె సుబ్రహ్మణ్యం నమస్కరించి వ్రాయు ఉత్తరం. అమ్మ, నేను క్షేమంగా ఉన్నాను. మీరు క్షేమంగా ఉండగలని తెలుస్తాను. ముఖ్యంగా వ్రాయింది ఏమనగా, అమ్మ, తమరు రాసిన ఉత్తరం అందినది. అందు సంగతులు తెలిసినవి. చాలా సంతోషపడ్డాను. నాకెవరూ దిక్కులేరు. ఉన్నది నేను ఒక్కడనే. నా సొంత ఊరు కర్నూలు. కానీ నేను దిక్కులేని వాడిని అయినందువలన ఈ ఊరు ఆ ఊరు తిరిగి నా ఉదరపోషణకు బతుకుతుండేవాడిని. ఇలాంటి సమయంలో నాకు తమరు కన్న తల్లిదండ్రులు నన్ను విడిచి దూరమైన కన్న తల్లి వల్లే తమరు అందనిచ్చారు. అదే 10,000 నీ 8వ తరగతి వరకు చదువుకున్నాను. కానీ నా సర్టిఫికెట్స్ పోయి తప్పు చేసి ఇప్పుడు నెల్లూరు జైలులో ఉన్నాను. ఇక టైలరింగ్ పని శ్రద్ధగా నేర్చుకుంటున్నాను. కత్తిరించి కుట్టగలను. ఈ విద్యతోనే నేను బాగుపడగలను ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉన్నాను. తమరు నా యందు దయ ఉంచి నాకు తప్పక బతుకు తెరువు చూపించండి. తమరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. నాకు ఎవరూ లేరు. దిక్కులేని వాడును. నన్ను కాపాడి నీ బిడ్డగా కనికరించి నా సక్రమార్గంలో నడుచున్నట్టు దీవించు తల్లి. దిక్కులేని నాకు ఇప్పుడు మాత్రం నీవే దిక్కు. తల్లి తండ్రి అన్నీయూ తమరే. నేను సక్రమ మార్గమునందు తప్పక నడవగలను. తమరు ఏమి చెప్పినా చేయగలవాడను. నేను నెల్లూరు జిల్లాలోని చౌటపాలెంలో కొద్ది రోజులు ఒక కుట్టు మిషన్ వద్ద కాజాలు ఇంకా తదితర చేతి పనులు చేయుచుంటిని. నీ బిడ్డను మర్చిపోకూడదు అమ్మా. తప్పక నీ బిడ్డకు దీవెనలు తిరుగుతూ ఈ ఉత్తరం అందిన వెంటనే ఉత్తరం రాస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. తప్పక జవాబు ఉత్తరం రాయవలను. అమ్మా, నీవు రాసే ఉత్తరాలు నాకు ఆనందం ఇవ్వగలవు. అందరూ తప్పక ఉత్తరం రాయవలను. నేను విడుదలైన వెంటనే తమ వద్దకు వస్తాను. నేను విడుదలయ్యేటప్పుడు చిరిగిన గొడ్డలే ఉన్నవి. అంటే జైల్లో వచ్చే డ్రెస్ మాకు ఇవ్వరు కదా అని పూర్వం ఇంటి జైల్లో అరెస్ట్ అయినప్పుడు ఏ గొడ్లు వేసుకున్నా ఆ చిరిగిన గొడ్లు వేసుకుని వస్తాడనమాట. నేను దిక్కులేనివాడు కాబట్టి నేను ఇంత హీనస్థితికి రావాల్సి ఇచ్చేసింది. నా తల్లిదండ్రులు ఉంటే నాకు మంచి బట్టలు కుట్టించేవారు, నన్ను బాగా చూసేవారు. దిక్కులేవాడిని కదా నేను ఇంత హీనస్థితికి రావాల్సి వచ్చింది. ఈ ఉత్తరం తప్పులతో నీవు బిడ్డను క్షమించల్లి. మీ కుమారుడు సుబ్రహ్మణ్యం. అంటే ఈ క్రిమినల్స్ మారాలని ఉంది. ఎవరైనా నిజంగా వాళ్ళకి సరైన విధంగా వాళ్ళ శాంతను కలిగించి మార్గం చూపిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఉత్తరాలు మనకు అలా తెలియజేస్తాయి. అంచేత ఎథిక్స్ సెంటర్ తన మార్క్ అంటూ ఒకటి ఎస్టాబ్లిష్ చేసినంటే ఇలాంటి వాళ్ళందరికీ కొన్ని వందల మందిని తను సంస్కరించి దారిలో పెట్టింది. ఇంకోటి, ప్రియమైన తల్లి హేమలతాళవనం గారికి మల్లెల ప్రసాద్ భార్య రత్నం రాయినది. మల్లెల ప్రసాద్ ఒక దొంగ, ఆయన భార్య రత్నం. ఏమనగా, అమ్మ, తమరు రాసిన లెటర్ చేరింది. అందరితో చెప్పినాం. ఇక్కడ తమరు సహాయం చేస్తారని ఆశతో ఉన్నారు. మా అందరి అభిప్రాయం ఒకటిగా ఒక్క బాట మీద నిలబడతామని నేను ఈ ఉత్తరం రాయిచున్నాను. అమ్మ, మా కాలనీ చీకటి బ్రతుకులు లేకుండా వెలుగులు రావాలని ప్రయత్నిస్తున్నాం. చూడండి, ఆ చీకటి బ్రతుకులు వెలుగులు రావాలని ఆశ చేస్తుంది. అందరూ కలిసి మాట్లాడుతున్నారు. అమ్మ, మీరు తప్పకుండా 10వ తేదీన రాగలరు. నమ్మకంతో ఉన్నాం. అమ్మ, నాకు ఉద్యోగం గురించి సహాయం చేయగలరు. ఉద్యోగం నాకు ఇచ్చిన అందరూ నమ్మకంతోనూ ఆశతోనూ ఉంటూ అందరూ ఒకటిగా నిర్ణయించుకుంటారు. అమ్మ, నాకు 2 పిల్లలు. నా భర్త జబ్బుతో బాధపడుతున్నాడు. నాకు సహాయం చేయగలరు అని సంతోషంతో ఆనందంతో ఉన్నాను. ఇక్కడ అందరూ నాతో ఉత్తరం రాయిస్తున్నారు అని ఒకటి. అయ్యా అమ్మ, నా భర్త ప్రసాద్ను కావలి పోలీసు వారు, బెట్టుగండ పోలీసు వారు 2వ తేదీని తీసుకుని వెళ్ళినారు. దాని గురించి మీరు విచారించగలను. నా భర్త దొంగతనం కూడా చేయడం లేదు. గుండె నొప్పితో బాధపడుతున్నాడు. అమ్మ, నా యొక్క బాధను మరణం ఆలకించి నా యొక్క సంగతిని గమనించమని ప్రార్థించున్నాను. ఇట్లు బి రత్నమ్మ. ఇక నేరస సంస్కరణ పునరావాసన కార్యక్రమాలు చేపట్టిన నాటి నుండి అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ
దారి తప్పిన యువతీ యువకులు మాకు సహాయం చేయండి, మా తప్పులు దిద్దడానికి సలహా ఇవ్వండి, మమ్మల్ని మేము బిడ్డలుగా చూసుకోండి అంటూ నాస్తిక కేంద్రానికి వస్తున్నారు. వారికి ఉన్న పాత చరిత్ర, వారిపైనున్న కేసు విచారించి పోలీసు అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారుల సహాయంతో ఇతర కులాల నేరస్తులకు కూడా పునరావాసానికి మాకు చేతనంతగా కృషి చేస్తామని లావణ్య గారు, హేమచంద్ర గారు చెప్తున్నారు. అన్నింటికంటే మించి ఆదరణగా, సానుభూతిగా వారి దగ్గర తీసుకువస్తున్నాం. కప్పరాల తిప్ప సంస్కరణ జరిగే రోజుల్లో అంటే 1976 గుర్రం కొండ చిన్న స్నేహితుడు షేక్ బుడే కూడా రావడం జరిగింది. ముసలి తల్లి, భార్యాబిడ్డలు గల షేక్ బుడే తండ్రి మరణించిన తర్వాత కుటుంబ పోషణకు పడరాని పాట్లు పడి తిప్ప స్నేహితుల సహవాసంతో నేరంలో దిగాడు. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాను తల్లి, వాడిని పట్టుకుని ఏడ్చి మనకు వద్దురా, ఇది మనకు తగదురా, అడుక్కునైనా తిందాం కానీ ఇది వద్దురా అని చెప్పి ఊరుకున్నానంటూ తల్లి బేబీ జాన్ ఎన్నోసార్లు మాతో చెప్పింది. అంటే ఇతను వద్దని చెప్తోంది ఆ షేక్ బుడేతో. ఎన్నిసార్లు చెప్పాను తల్లి వాడిని పట్టుకుని ఏడ్చాను తల్లి, మనకు వద్దురా, ఇది మనకు తగుదురా అనుకుని అయినా తెలియకేది పని లేదు. పెద్ద నేరాలు చేసి జైళ్ళు, లాఠీల రుచి తెలుసుకున్న తర్వాత బుడేకి జ్ఞానం వచ్చింది. నవజన్ నగర్లో తాను చేరాడు. అది విఫలం కావడంతో మరలా పాత జీవితమే. ఆ జీవితంపై అతనికి తర్వాత తప్పించుకోవాలి తహతహ. కానీ ఈనాటికి అంటే 1963 అతను తప్పించుకోలేకపోతున్నాడు. ఎన్నో ఉత్తరాలు రాస్తూ మంచి గౌరవగల జీవితానికి అతను పడే ఆవేదన, తన కుటుంబ క్షేమకి బాధ వెల్లడిస్తూ ఉంటాడు. 1976లో చూసిన బుడేకి ఈనాడు చూసే బుడేకి ఎంతో తేడా ఉంది. ప్రవర్తనలో, మాటల్లో, మర్యాద, పనుల్లో నిజాయితీ. కానీ అతనికి అతని కుటుంబానికి చాలినంత కనీసం కొంతైనా ఆర్థిక ఇబ్బంది తొలగలేదు. చేతికి నోటికి దూరం తరగడం లేదు అని ఆ షేక్ బుడే గురించి చెప్పలేదు. ఈ రంగా ఎన్ని రకాల ఉత్తరాలు వాడంటే ఆ క్రిమినల్ సైకాలజీ మనం చక్కగా ఈ నేర సంస్కరణ విషయంలో క్రిమినల్ సైకాలజీ మాత్రం ఎక్సలెంట్గా మనకు అర్థమవుతుంది ఈ ఉత్తరాల్లో. అందుకని మీ అందరికీ ఈ ఉత్తరాలు ఎలా రాశారు, ఏమిటి, వాళ్ళ మనసులో ఎటువంటి భావాలు ఉన్నాయి, వాళ్ళ స్పందనలు అని తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడితో నేను ముగిస్తున్నాను. మరికొన్ని ఉత్తరాలతో వచ్చే వారం కలుద్దాం. అంత సెలవరి, నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.